దేశ జనగణన చరిత్రలో తొలిసారిగా ప్రవేశపెట్టిన స్వీయ గణన ప్రక్రియలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఢిల్లీతో పాటు మరో 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. దీని ద్వారా పౌరులు ప్రత్యేక వెబ్ పోర్టల్ ద్వారా తమ వివరాలు స్వయంగా సమర్పించే అవకాశం కల్పించారు. రాష్ట్రపతి భవన్లో అధికారుల సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెబ్ పోర్టల్లో తన వివరాలు నమోదు చేశారు. ప్రధాని మోదీ కూడా అధికారుల సమక్షంలో తన వివరాలను పూరించారు. ఈ సందర్భంగా ఎక్స్లో స్పందించిన ప్రధాని మోదీ తాను స్వీయ గణనను పూర్తి చేసినట్లు వివరించారు. ప్రజలు తమ ఇంటి వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. తొలి దశలో అండమాన్ నికోబార్ దీవులు, గోవా, కర్ణాటక, సిక్కిం, ఒడిశా, లక్షద్వీప్, మిజోరాం, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 15 వరకు స్వీయ గణన పోర్టల్ అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 16 నుంచి ఎన్యుమరేటర్లు ఇంటింటికి తిరిగి భవనాలు, నివాసాల వివరాలు సేకరిస్తారు. స్వయంగా వివరాలు నమోదు చేసుకున్న వారు తమకు వచ్చిన ఎస్ఈ ఐడిని ఎన్యుమరేటర్కు చూపించాల్సి ఉంటుంది. ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్ రూపంలో జరుగుతుంది. ఎన్యుమరేటర్లు ప్రత్యేక మొబైల్ యాప్ ఉపయోగిస్తారు.